హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం జగదేక వీరుడి కథ చెప్పుకుందాం. పూర్వం ఆనంద నగరాన్ని నిత్యానందుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి భానురాంగి అని ఒక్కగానొక్క కుమార్తె ఉండేది. భానురాంగి నిజంగా పేరుకు తగిన అందగత్తె, అతిలోక సుందరి. ఆనాటి రాజపుత్రులలో ప్రతి ఒక్కడు ఆమెను వివాహం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతూ ఉండేవాడు. చివరికి ఇది ఒక గడ్డు సమస్యగా మారింది. రాకుమారి వివాహ విషయమై రాజు, మంత్రి మొదలైన ప్రముఖులంతా ఎప్పుడూ తలలు బద్దలు కొట్టుకుంటూ ఉండేవారు. నాకు కాబోయే భర్త తప్పక జగదేక వీరుడై ఉండాలి. మన పొరుగు రాజైన వజ్రకాయుని మించిన వీరులు లేరు కదా, అతన్ని జయించిన వాడే నా భర్త అవుతాడు అన్నది రాకుమార్తె. ఈ వార్త రాజుకు తెలిసింది. రాజు తన కుమార్తె తెలివితేటలకు అచ్చెరు పొందాడు. తనకు సమీపంలో ఉండే తిమిర ద్వీపాన్ని పాలించే వజ్రకాయుడు మహాక్రూరుడు, బలశాలి అన్నది లోకవిదితమే. ఈ దెబ్బతో వాడి మరణం, తన కుమార్తె వివాహం ఒకేసారి జరిగిపోతాయనుకున్నాడు. వజ్రకాయుని జయించిన వాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని రాజు ప్రకటించాడు. ఆ వెంటనే ఎక్కడెక్కడ ఉన్న రాజకుమారులు తిమిర ద్వీపానికి బయలుదేరారు. తిమిర ద్వీపం ఒక చిన్న రాజ్యం. ఆ ద్వీపానికి ఆనంద నగరానికి మధ్య ఒక చిన్న సముద్రపు పాయ అడ్డు. ఆ ద్వీపపు రాజైన వజ్రకాయుడు మహాబలశాలి. అతను మరొక దేశం మీదకి దండెత్తేవాడు కాదు. తన ద్వీపంలోకి ఎవడు వచ్చినా శాస్తి చేయకుండా వదిలేవాడు కాదు. రాజకుమారులు ఒక్కరొక్కరే తిమిర దేశానికి బయలుదేరామని చెప్పాం కదా. వజ్రకాయుడు మహాబలశాలి అని, అజేయుడని తెలిసినా సరే భానురాంగిని వివాహం ఆడవచ్చుననే ఆశతో చాలామంది తెగించి ముందుకు వచ్చారు. తిమ్మిర ద్వీపానికి ఎదురుగా అవతలి సముద్రపు ఒడ్డున చిన్న పడవల రేవు ఒకటి ఉంది. పడవ ఎక్కి ఆ చిన్న సముద్రపు పాయ దాటి తిమ్మిర ద్వీపంలో దిగడం ప్రారంభించారు వారంతా. మొట్టమొదట వజ్రకాయుడితో యుద్ధానికి తలపడే అవకాశం కాంచన దేశ రాజకుమారుడికి కలిగింది. సముద్రపు యువతలి ఒడ్డున వేలాది మంది ప్రజలతో నిత్యానందుడు, రాజకుమార్తె వేచి ఉన్నారు. తిమిర ద్వీపంలో దిగిన తర్వాత కనీసం గంట కాలమైనా గడవక ముందే కాంచన దేశపు రాజకుమారుడు సముద్రం వైపుకు పరిగెత్తుకు రావడం అందరి కండ్లలో పడింది. మరో గంట సేపటికల్లా రాజకుమారుడు ఈ రేవులో పడవ మీద నుంచి దిగాడు. ప్రజలు, రాజు ఏం జరిగిందని ప్రశ్నించకముందే, అయ్యో నా కుడి చేతి చిటికిన వేలు నరికేశాడు, బాధ, వైద్యులు ఎవరూ లేరా అంటూ కేకలు పెట్టసాగాడు. కాసేపటికల్లా వజ్రకాయుడు ఏం చేశాడో అందరికీ తెలిసిపోయింది. తిమ్మిర ద్వీపంలో కాంచన దేశపు రాజకుమారుడు దిగడంతోనే వజ్రకాయుడే స్వయంగా వచ్చి కత్తి యుద్ధంలో అతన్ని ఓడించి తక్కిన రాకుమారులకు హెచ్చరికగా ఉండేట్టు కుడి చేతి చిటికిన వేలు మాత్రం నరికి ప్రాణాలతో పోనిచ్చాడు. వేలు నరికి వదిలాడు, మెడ నరికాడు కాదు అంటూ అక్కడ చేరిన ప్రజలంతా వారిలో వారు నవ్వుకున్నారు. తరువాత ఇంకొక దేశపు రాజకుమారుడు తిమిర ద్వీపానికి బయలుదేరాడు. అతనికి ఓటమి కలిగింది. కుడి చేతి చిటికిన వేలును మాత్రం కోసి వజ్రకాయుడు అతన్ని ప్రాణాలతో వదిలేశాడు. ఈ విధంగా 10-15 రోజులు అయ్యేసరికి దేశాల నుంచి వచ్చిన రాజకుమారులందరికీ వజ్రకాయుడు చిటికిన వేలు నరికి పంపడం మామూలైపోయింది. ఏ రాజకుమారుని చూసినా చేతికి 5 వేళ్లకు బదులు 4 వేళ్లే కనిపించసాగాయి. వాళ్ల బతుకు తలవంపులైపోయింది. పరిస్థితులు ఇలా తయారయ్యేసరికి నిత్యానందుడు దిగులు పడిపోయాడు. రాజకుమార్తె భానురాంగి కూడా కలతపడింది. అప్పటికి 100 కొద్ది రాకుమారులు చిటికిన వేళ్లు వజ్రకాయుడి కత్తికి బలి అయిపోయాయి. తర్వాత ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా ఎక్కడి నుంచో ఒక యువకుడు రాజదర్శనం కోసం వచ్చాడు. ప్రభు, నేను రాజకుమారుణ్ణి కాదు, సాధారణమైన వ్యక్తిని. ఒకవేళ నేను వజ్రకాయుడిని జయిస్తే నాకు తమ పుత్రికని ఇచ్చి వివాహం చేస్తారా అని అడిగాడు. రాజు మంత్రికేసి, కుమార్తెకేసి ఒకసారి చూశాడు. సరే అన్నట్టు వాళ్ళు తల ఊపగానే, వజ్రకాయుని జయించిన వాడు ఎవడైనా తప్పక జగదేక వీరుడే అవుతాడు. అలాంటి వాడికి తప్పక నా రాకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు రాజు. ఆ వచ్చిన యువకుడు సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. వజ్రకాయుడి చేత ఓడింపబడిన ప్రతి ఒక్కడికి కుడి చేతికి 4 వేళ్లు మాత్రమే ఉంటాయనేది ఇదివరకే మనకు తెలుసు. ఒకసారి సముద్రం దాటి ఆ ద్వీపాన్నించి కుడి చేతికి ఉన్న 5 వేళ్లతోనూ బయటపడగలిగితే వాడు ఆ వజ్రకాయుని జయించినట్టే అనుకున్నారు రాజు, ప్రజలు. ఈ సంగతి అంతా తెలిసి ఉన్న ఆ యువకుడు గడ్డి కోసే కొడవలి తప్ప మరే కత్తి పట్టుకోవడం చేత కాకపోయినా ధైర్యంగా వజ్రకాయుడి మీదకి యుద్ధానికి బయలుదేరాడు. వేలాది మంది ప్రజలు,
రాజు అంతా అతన్ని సాగనంపారు. ఆ యువకుడు తిమిర ద్వీపంలో దిగి కాలు పెట్టగానే వజ్రకాయుడు తలతల మెరిసే కత్తితో తారసపడ్డాడు. ఎంత మందికి వేళ్లు నరికి పంపినా ఇంకా ఈ ద్వీపానికి వస్తూనే ఉన్నారు. ఈసారి శాంతం మనిషిని నరికేస్తా, పీడ వదిలిపోయిద్ది అంటూ హుంకరించాడు. దానికి ఆ యువకుడు వినయంగా, మహాప్రభు, నేను మీ మీద యుద్ధం చేయకుండానే ఓటమి అంగీకరిస్తున్నాను. ఆ చిటకన వేలు కాస్త నరికిపుచ్చుకుంటే నా దారిని నేను పోతాను అన్నాడు. వజ్రకాయుడికి ఈ మాటలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించాయి. అయినా శ్రమ లేకుండానే పని ముగించుకోవచ్చు కనుక సరే అని ఆ యువకుడి కుడి చేతిని పట్టుకొని చివరి వేలు నరికేసి పొమ్మన్నాడు. యువకుడు విచారించడానికి బదులు సంతోషిస్తూ పడవ ఎక్కి తీరానికి చేరాడు. పడవ ఒడ్డుకు రాకముందే కుడి చేత్తో ఒక పెద్ద కత్తిని జలిపిస్తూ వజ్రకాయుడు ఓడిపోయాడు, చూడండి నా చేతి వేళ్ళని అని కుడి చేతిని ఎత్తి తన 5 వేళ్లని చూపించాడు. అక్కడికి చేరిన ప్రజలందరూ జగదేక వీరుడికి జై అని కేకలు వేయసాగారు. వెంటనే రాజకుమార్తె భానురాంగి అతని మెడలో పూలమాల వేసింది. అయితే అతని చేతికి మొదట్లో 6 వేళ్లున్నాయని మాత్రం ఒక్కళ్ళు కనిపెట్టలేకపోయారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.